వర్లి శివాజీ జగన్మోహన్ రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్ట్ జాతికి అంకితం చేసే కార్యక్రమంలో లబ్ధిదారులను రైతాంగాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నటువంటి సమయంలో కొంతమంది రైతులు ముందు వరుసలో ఖాళీ ఉన్నటువంటి కుర్చీలు ఏవైతే ఉన్నాయో ఆ కుర్చీల్లోకి రావాలని చెప్పి ఆ బ్యారికేడ్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్యారికేడ్లు ఎక్కి మరి దూకే ప్రయత్నం చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ కుర్చీల్లో కూర్చోవడాన్ని వాళ్ళ లోపల అలౌ చేయండి అని చెప్పి వారు సైకిల్ చేస్తూ వాళ్ళ లోపల రమ్మని చెప్తున్నప్పుడు పక్కన కూర్చున్నటువంటి ఒక మంత్రిగా మరి నేను ఖాళీగా కూర్చుంటాను. అట్లనే మంత్రి గారు ముఖ్యమంత్రి గారు లేచి వాళ్ళు పిలుస్తూ ఉంటే నేను అక్కడ ఉన్నటువంటి ఎర్రగొండపాలెం సమన్వయకర్త అయినటువంటి తాటిపట్టి చంద్రశేఖర్ గారు ఇద్దరు ఎర్రగొండపాలెంలో మేమే కదా వాళ్ళు గుర్తుపట్టేది గబగబా దిగి ఆ గ్యాలరీలోకి వెళ్ళి వాళ్ళని ఎవరైతే మరి ముందుకు రావాలనుకుంటున్నారో పోలీసు వాళ్ళకి చెప్పి ఆ బ్యారికేడ్స్ తీసి లోపల తీసుకొచ్చి వాళ్ళు కూర్చోబెట్టడం జరిగింది. ఈ సమయంలో మరి ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి ఇంకొక అతిథులు ఖాళీగా ఉన్న కుర్చీలు కదా అని చెప్పి వచ్చి కూర్చోవడం జరిగింది. పక్కన మళ్ళీ కొత్త కుర్చీలు వేసి మేము కూడా కూర్చోవడం జరిగింది. ఇదంతా చాలా అది సాదాసీదాగా అది జరిగే కార్యక్రమం. దాన్ని కోడిగుడ్డి మీద ఈకలు పీకలు తీసే క్రమంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ దానికి ఉన్నటువంటి పచ్చ మీడియా దాన్ని చిలవలు పలవరుగా పర్వర్టెడ్ ఇంటర్ప్రిటేషన్ చేయడం అనేది ఇంతకన్నా దారుణం ఏం లేదు. దళితులకు గౌరవం లేనిది ఎక్కడ రాష్ట్రపతి అందరూ చూశారు. తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ నాయకుడే స్వయాన దళితులుగా ఎవడైనా పుట్టాలనుకుంటాడా అని చెప్పినటువంటి వ్యక్తి, దళితులు శుభ్రంగా ఉండరని చెప్పినటువంటి వ్యక్తులు ఆ పార్టీలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఒక దళితుడిగా ఉన్నటువంటి మన వల్లరామయ్య గారు మన ఆర్టీసీ చైర్మన్గా ఉన్నప్పుడు మాదిగోళ్ళు అంటే మాదిగోళ్ళు మీ చదువు రానోళ్ళు మీరు ఇట్లా గాలికి తిరుగుతారని చెప్పినటువంటి రికార్డ్స్ అన్నటువంటి అలాంటి వ్యక్తులు ఉన్నటువంటి పార్టీలో ఈరోజు వాళ్ళు మా మీద నిందలేయడం అనేది హాస్యాస్పదం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీలు అని చెప్పి మమ్మల్ని హక్కును చేర్చుకొని మాకు ఈరోజు పెద్దపీట వేసి ఈరోజు మాకు ఇచ్చినటువంటి ఈ గౌరవాన్ని చూసి ఓర్వలేక ఏదో విధంగా కులాల మధ్య చిచ్చు పెట్టాలనే ఒక ప్రయత్నం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి ఛానల్స్ చేస్తూ ఉన్నారు. ఇది వ్యర్థ ప్రయాసమే తప్ప ఇది వాళ్ళు చేసే ఈ యొక్క గోబెల్ ప్రచారాన్ని ఈ రాష్ట్ర ప్రజలెవరూ నమ్మరు.